వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని పచ్చడి గానీ, పప్పు గానీ, ఏదైనా గానీ పొడి ఉన్నా సరే ఫ్రెండ్స్ పికిలున్నా తిన్నామంటే అసలు ఇంక చాలా అంటే చాలా బావుంటది. ఇంక ఏమీ అవసరం ఉండదు గదా! ఏదో అంటారు ఏదో పక్షపరమాన్నాలు గూడా అవసరం లేదు. పచ్చడి ఉన్నా సరిపోతుందన్నట్టు. సో, నేనైతే ఇంకా నెయ్యి అయితే ఇంట్లో చాలా ఉండిపోయింది. అలాగే ఉంది. ఈ మధ్య జ్వరాలవి ఉండడం వల్ల పిల్లలకి జలుబు ఇవి చేయడం లేదనమాట. ఇంక నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను. ఇది మండే రోజు చేశాను. ఇంకెంతమంది నెయ్యి ఇలా చేస్తారని నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే నెయ్యి ఇలా బాగా రెడీ అయ్యే ముందు ఇంక 90% అయిపోయింది. మనం బంద్ చేస్తామనేటప్పుడు తమలపాకు అనేది మంచిగా క్లీన్ చేసి వేయాలి. తమలపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది నెయ్యిలో. అసలు ఇల్లంతా అదే ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఈ నెయ్యి అయిపోయిన తర్వాత ఆ తమలపాకునైతే తినేస్తాను. బట్ నేను ఇదైతే మండే రోజు చేశాననమాట. అంటే మండే ఇంకా ఉపవాసం ఉన్నాను. అంటే నిన్న ఉపవాసం ఉన్నాననమాట. సో, అందుకనేసి నేనైతే తినలేదు. మా పిల్లలు తినమంటే మాకొద్దనేసి తినలేదనమాట. చాలా బావుంటుంది తమలపాకు అనేది మంచిగా డీప్ ఫ్రై అయిపోయి. సో, ఎంతమందికి ఈ అలవాటు ఉందని చెప్పండి. నేనైతే ఈ నెయ్యి చేయడం అనేది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ నెయ్యికి పెద్ద స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మా అమ్మ తక్కెడిచ్చేసి అంగడి ఉండింది మాకి. మా ఊర్లో ఇద్దరు నెయ్యి అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంటి దగ్గర కుక్క ఆ తక్కెడ సౌండ్‌కు నన్నైతే ఒకసారి పరిగెత్తిచ్చింది గూడా.